ఎప్పుడూ దోసపిండితో ఇడ్లీ పిండితోనే పునుగులు కాకుండా ఇప్పుడు కొత్తగా నేను చూపించే ఈ సగ్గుబియ్యం చల్ల పునుగులను అయితే ట్రై చేయండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఈ సగ్గుబియ్యం పునుగుల కోసం 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు పెరుగు కలిపి మనము ఒక నైట్ అంతా వాటిని సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు వేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసి ఈ బ్యాటర్ని అయితే బాగా కలిపేసుకోవాలి. సగ్గుబియ్యం ఎలాగో పట్టుకుంటే మ్యాష్ అయిపోతుంది కాబట్టి మనం చేతితో ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ కలిపితే ఆ సగ్గుబియ్యంలో వాటర్ అనేది బయటికి వస్తుంది. దాన్ని బట్టి మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది మీకు లూజ్గా అనిపిస్తే దాంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండికి కొలత అయితే ఏమీ లేదు. తడిపోయేంత వరకు మనం బియ్యం పిండిని యాడ్ చేసుకొని పిండి అనేది గట్టిగా ఇలా వీడియోలో చూపించినట్టు మనం ముద్దలుగా చేయడానికి వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండితో మనం ఇప్పుడు పునుగుల్లా వేసేసుకోవడమే. ఆయిల్ అనేది బాగా మరిగేంత వరకు వెయిట్ చేసి మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యం బ్యాటర్ తోటి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకుంటే సరిపోతుంది. పునుగులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. పిండిని కొంచెం ప్రెస్ చేసి వేస్తే అవి సగ్గుబియ్యం నూనెలో విడిపోకుండా ఉంటాయి. లేదంటే సగ్గుబియ్యంలో నూనెలో వేయగానే విడిపోయే ఛాన్స్ ఉంది. ఆయిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు ట్రై చేయండి. ఇప్పుడు ఈ పునుగుల్ని వెంటనే కదిలించకుండా కొంచెం వేగిన తర్వాత కదిలిస్తే బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసేసుకుంటే సగ్గుబియ్యం చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే. ఇది ఏ చట్నీతో అయినా మనము సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.